రహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే సండే స్పెషల్ అయితే ఇంకా దంచి కొట్టేసాను బిర్యానీ. చాలా బాగా గుమగుమలాడింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఈ బిర్యానీ ఎలా చేసాము ఏంటిది అనేది మనం తెలుసుకుందాము మన ఛానల్లోకి వెళ్ళేసి. రాండి నాతో పాటు మీరు చూడండి, ఎంజాయ్ చేద్దాం బిర్యానీ వండుతూ. అస్సలాము వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ అండి. ఈరోజు అయితే ఇంకా నేను బిర్యానీ చేయబోతున్నాను. బిర్యానీ కోసం ఇక్కడ వాటర్ వేసుకుని తీసుకున్నాను. తర్వాత సాజీరా అంటూ వాటర్లో వేసాను. కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నా. కొద్దిగా మసాలా గింజలు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 4-5 లవంగాలు కూడా యాడ్ చేశాను. ఇక్కడ ఉప్పు అంటూ మనము సరిపోయినట్టుగా ఉప్పు అయితే ఇంకా యాడ్ చేస్తున్నాను. అది కల్లుప్పు. ఇప్పుడు కవర్ చేసేసి మనం స్టవ్ మీద పెట్టేద్దాము. ఇప్పుడు ఒక చిన్నపాటి లెమన్ తీసుకున్నాను. ఈ లెమన్కి నేను 4 ముక్కలు చేసేసి ఇప్పుడు మనం బాయిల్ చేసే వాటర్లోనే వేసేద్దాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది 1/2 కిలో డబ్బా అండి. నేనైతే ఇక్కడ 2 డబ్బాలు తీసుకున్నాను. ఇంకా సగం అయితే తీసుకుంటున్నాను. మనం ఏదైనా చేస్తున్నామంటే కనుక బాగా ఫ్రెష్గా ఉన్నట్టు తీసుకున్నాం అనుకోండి, ఆ కుకింగ్కే మంచి రుచి వచ్చేస్తుంది. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఇక్కడ మనము చికెన్ అయితే తీసుకున్నాము 1.5 కేజీ పైన. ఇప్పుడు వచ్చేసి మనము లెమన్ తీసుకున్నాము కటింగ్ చేసుకొని. లెమన్ పులుపు ఎక్కువ తిన్నట్టుగా అయితే ఇంకా తీసుకోవచ్చు. ఈ మాదిరిగా సపరేట్గా అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ ఆనియన్ తీసుకున్నాను, మిర్చి తీసుకున్నాను, పెరుగు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన మసాలాలన్నీ తీసి పెట్టుకున్నాను. ఇది గరం మసాలా ఇంట్లోనే నేను రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి కారం పొడి కూడా పెట్టుకున్నాను, ఉప్పు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ వచ్చేసి కొత్తిమీర పెట్టుకున్నాను. ఇక్కడ మనకి రెడీగా అయింది. ఇప్పుడు ఎసరు అయితే వచ్చేసిందండి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేద్దాం. రైస్ని అయితే ఇంకా నేను చేత్తో అయితే మరి ఇబ్బంది అయిపోతుందని జస్ట్ వాటర్ అంతా వంపేసి ఇలాగైతే వేసేస్తున్నాను. సరిపోయే గిన్నె అయితే ఇంక ఇక్కడ పెట్టేసి నేను స్టవ్ అయితే ఆన్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఫ్రెష్గా 2-3 సార్లు అయితే కడిగేద్దాం చికెన్ని. మనం ఇప్పుడైతే గిన్నె పెట్టేసాము. గిన్నె కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత నేను ఇందులో సరిపోయినట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు లెమన్ జ్యూస్ అయితే తీసేస్తున్నానండి. అక్కడ మనం నూనె వేసాం కదా, నూనె కొద్దిగా హీట్ ఎక్కేలుగు ఇవన్నీ చిన్న చిన్న పనులలో చేసి పెట్టుకుందాం. ఇంకా హీట్గా ఉంది. ఈ లోపు మనము ఆయిల్ కటింగ్ చేసాం కదా, ఫ్రై చేసేద్దాం. ఇప్పుడు ఆనియన్ ఒక్కసారి అయితే ఇంకా కలిపేస్తున్నాను. కొద్దిగా మాడకుండా జాగ్రత్తగా ఉండాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేలోపు మనము ఇవి మంచిగా బ్రౌన్ చేద్దాము. ఇప్పుడు కొత్తిమీర సన్నంగా అయితే కటింగ్ చేసి పెట్టుకుంటున్నా. మనం రైస్ వేసిన తర్వాత మరి అలాగ వదిలేకుండా మధ్యలో ఒకసారి అయితే ఇంకా రైస్ని చెక్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్ది నూరు పెట్టుకున్నాను అన్నాను కదా, ఇందులోనే మనం బిర్యానీ చేసేటప్పుడు ఇలాగా మళ్ళీ ఒక్కసారి మిక్సీ జార్లో వేసేసి మనకు సరిపోయినట్టుగా కొద్దిగా ఫ్రెష్గా కొత్తిమీర ఇందులో యాడ్ చేసేసి మెత్తగా పేస్ట్ చేసేసి బిర్యానీ వండితే ఆ మజానే వేరు. అందుకనేసి నేను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మంట అయితే తగ్గించేసాను. మనకు కలర్ అనేది చాలా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఆనియన్ సపరేట్గా అయితే తీసేద్దాం. అంటే మరి పూర్తిగా లేకుండా సగం అందులో వేసేసి సగం అయితే ఇంకా పైకి తీసేస్తున్నాను. ఇలాగా సపరేట్గా అయితే పెట్టేసుకుందాము. కొద్దిగా ఇలాగ అనేసి కొద్దిగా చల్లగా అయితే ఇంకా బాగుంటుంది. మనం నూరి పెట్టుకున్న మంచి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి అయితే ఇంకా బాగా కలుపుతున్నాను. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పీస్ని కూడా ఇద్దరు యాడ్ చేద్దాం. ఒక్కసారి అయితే ఇంకా బాగా కలిపేద్దామండి. కొద్దిగా మనం గరం మసాలా యాడ్ చేస్తున్నాము. ఉప్పు టేస్ట్కి సరిపోయినట్టుగా గరం మసాలాలు మొత్తానికి
మిర్చి, అన్ని మసాలాలు వేసిన తర్వాత చక్కగా ఒకసారి అయితే ఇంకా బాగా కలిపేద్దాం. నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసారో లేదో, నేను కాజు అయితే ఇంకా ఇప్పుడే యాడ్ చేశాను. మీకు సపరేట్గా చూపించలేకపోయాను. కాజుని బాగా గమనించండి. కాజు ఉడికి వేస్తే ఇంకా టేస్ట్ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు రైస్ మనకు పర్ఫెక్ట్గా ఉందండి. గింజ గింజ ఇలాగనే ఉండాలా. మరి పూర్తిగా ఉడికింది అనుకోండి రైస్ అనేది మెత్తగా అయిపోద్ది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మనం ఇలాగ చెకింగ్ చేస్తూనే ఉండాలా, కలుపుతూనే ఉండాలా. అంటే కనుక ముక్క ఏమాత్రం ఉంది అనేసి. ఇప్పుడు కారం పొడి యాడ్ చేస్తున్నాను, పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. కారం పొడి పెరుగు వేసాం కదా ఇందాక మనం, ఇది మళ్ళీ మొత్తానికైతే ముక్కకు బాగా పట్టాలి. అందుకనేసి ఒక్కొక్కసారి అయితే కలిపేస్తున్నాను. మనకు సగం చికెన్ ఉడికిపోయినట్టుగా ఇప్పుడు సగం చికెన్ అయిన తర్వాత మరి మెత్తగా ఉడకకుండా జస్ట్ ఇలాగా మనకు బాగా ఆవిరి పట్టిన తర్వాత ఇలా కిందికి అయితే దింపేస్తున్నాను. అంటే మీకు బాగా క్లియర్గా చూపిద్దాం అనేసి ఇక్కడ ఒక ఇనుము ప్యాన్ అయితే ఇంకా పెట్టేశాను. ఇనుము ప్యాన్ మీద ఇప్పుడు దమ్ చేసామనుకోండి సెగ మీద చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు బాగా పర్ఫెక్ట్గా ఉడికింది. మనము తీసి పెట్టిన రైస్ అయితే యాడ్ చేద్దాం. రైస్ చూస్తున్నారా, మరీ అంత గింజలు లేకుండా మరి మెత్తగా లేకుండా పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా ఇలా చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం దమ్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా రావాలి రైసు. ఇప్పుడు ఇలాగా సగం సగం తీసుకొని రైస్, ఇప్పుడు ఇందాక మనం లెమన్ వేసాం కదా, ఎక్కడైనా ఈ ముక్కలు వచ్చాయి అనుకోండి, ఈ ముక్కల్ని మాత్రం కొద్దిగా సైడ్కి తీసేద్దాం. ఇలాగా కొద్దిగా రైస్ తీసేసుకొని నేను ఈ విధంగా అయితే ఇంకా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం రెడీగా చేసి పెట్టుకున్న ఆనియన్, బ్రౌన్ కలర్ ఆనియన్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఇలాగా మంచి ఫ్లేవర్ అనేది సెంటర్ పార్ట్లో కూడా ఉంటుంది. కొద్దిగా పుదీనా, ఇప్పుడు కొద్దిగా లెమన్ జ్యూస్ నేను చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు ఎందుకు వేయలేదంటే చికెన్ ఉడుకుతుంది లేకపోతే లేదు పులుపు, అందుకనేసి వేయలేదు. ఇప్పుడు కొద్దిగా ఘీ యాడ్ చేస్తున్నాను. మిగతా రైస్ కూడా సేమ్ ఇంక ఇలాగే వేసేస్తున్నాను. ఫస్ట్ లేయర్ వేసాము కదా మనం, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు మనం కొద్దిగా పుదీనా యాడ్ చేసేసాము. మరి ఇక్కడ ఆనియన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా నిండుగా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము. మిగిలిన లెమన్ జ్యూస్ కూడా మనం ఇందులో యాడ్ చేద్దాం పైనుండి. ఇప్పుడు మళ్ళీ పైనుండి కూడా 1 టీ స్పూన్ లేదా 2 స్పూన్లు ఘీ అయితే యాడ్ చేద్దాము. ऐसा भी इसकी भी बताइए, ऐसे एक बार रखो देखेंगे सेंटर में, नीचे इसको रखा बेचारे नीचे को। अब अच्छा పెట్టాను కదా, ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కాలనేసి హై పెట్టాను. తర్వాత చాలా తగ్గించేసి మంట బాగా దంచేద్దాము. ఇలాగైతే వదిలేస్తున్నాను పెట్టేసి. ఇప్పుడు కవర్ చేసేద్దాం ఒక ప్లేట్తో. ఆ తర్వాత మనం వాసిన గంజి ఉంది, ఆ గంజి కూడా దీనిపైన పెట్టేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా పెట్టడం వల్ల కొద్దిగా వేడి అనేది కొద్దిగా పైన కొద్దిగా దిగుతుంది అనమాట. అందుకనేసి ఈ విధంగా అయితే పెట్టాను నేను. ఇప్పుడు మొత్తానికి దమ్ అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేస్తున్నాను. మనకు రైస్ ఎలా ఉందో చూద్దాము. బిస్మిల్లా. చూస్తున్నారా, రైస్ చాలా పొడి పొడిగా చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇలా వెంటనే మనకు రైస్ ఇలా పొడి పొడిగా పడాలి.
ఇప్పుడు కలిపి చూపించండి అనేసి ఒకసారి 2 సార్లు నాకు కామెంట్లు కూడా వచ్చాయి. అందుకనేసి ఈరోజు నేను కలిపిస్తున్నాను. సగం రైస్ అయితే కలిపిస్తాను. ఎప్పుడైనా బిర్యానీ చేసిన తర్వాత పూర్తిగా కలిపితే అసలు బాగుండదు. సగం సగం కలుపుకొని మనం ఎప్పుడు తింటామో అప్పుడు ఎంత కావాలనో అంత అడుగు నుండి ఇలాగా కలిపేసి తినడం అలవాటు అనమాట మాకు. అందుకనేసి చూస్తున్నారు కదా ఇలాగా. లాస్ట్ అండి, ఇంకా అయిపోయిందండి బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందా?